మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగుళూరు కేంద్రంగా తన మార్కు రాజకీయాన్ని మొదలుపెట్టారంటే అవునని సమాధానం వస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తన మార్కును చూపిస్తూ కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీలోని నాయకులను చేర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఒక సమాచారం. రాయలసీమలోని ఒక నేత ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు జరిపినట్టుగా ఒక సమాచారం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక నేత కూడా తన కుమారుడి భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకొని జగన్‌తో చర్చించినట్టు సమాచారం. అలాగే తనను కూడా పార్టీలోకి ఆహ్వానించినట్టు ఒక సమాచారం. ఇక ఒంగోలు జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ కూడా వైఎస్ఆర్‌సీపీలో చేరడానికి ఆసక్తిగా ఉన్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ మధ్య కాలంలో రాయలసీమలో సీనియర్ నాయకులు సొగవాసి సుబ్రహ్మణ్యం కూడా వైఎస్ఆర్‌సీపీలో చేరడం మనం చూసాం. ఇప్పుడు కాంగ్రెస్‌లోని చాలామంది సీనియర్ నాయకులు కూడా వైఎస్ఆర్‌సీపీలో చేరడానికి ఆసక్తిగా ఉన్నారని, వచ్చేది మన ప్రభుత్వమని, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సముచితమైన స్థానం కల్పిస్తామని నాయకులకు హామీ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని సీనియర్ నాయకులు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావడం కోసం ఆసక్తి చూపుతున్నారని ఒక విశ్వసనీయ సమాచారం.